వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన స్కాముల పుట్ట పగులుతున్నట్టు కనబడుతోంది ఒక్కొక్కటిగా. ఇప్పటికీ చాలా స్కాములు బయటపడినా వాటిల్లో వివిధ కింది స్థాయి లీడర్లు లేదా కొంతమంది అధికారులు బుక్ అయ్యారు. ఫస్ట్ టైం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బుక్ అయ్యే ఘటన ఒకటి నిన్న పార్లమెంట్లో జరిగింది. స్వయంగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రతి పాయింట్తో సహా ఎక్కడెక్కడ ఎంత చేశారు, ఎలా చేశారు అనే ఎవ్రీథింగ్ పార్లమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఇప్పటివరకు ఆ లిక్కర్ స్కామ్ అనేది చాలా ఫేమస్ స్కామ్. అది దేశంలోనే చాలా ఫేమస్ స్కామ్. కాకపోతే దేశంలో జరిగిందేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటారు దాన్ని. దాంట్లో ఢిల్లీ నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు, ఏపీ నాయకులు ఉన్నారు. అది చాలా చిన్నది, దీంతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్కి వివరించే ప్రయత్నం చేశారు. ఇది చాలా పెద్దది, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 99,000 కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయి. అందులో జస్ట్ 100 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయి తప్ప మిగతా అంతా నగదు రూపంలో జరిగింది. ఇదొక పెద్ద స్కామ్. ఇందులో తర్వాత 1000 కోట్ల రూపాయలని తన బినామీల ద్వారానో తన మనుషుల ద్వారానో వేరే కంపెనీల పేరుతో దేశం దాటించారు. దుబాయ్కి ఇంకో చోటికి 1000 కోట్ల రూపాయలను దాటించారు. వీటన్నిటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని పార్లమెంట్లోనే లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడిన పరిస్థితుల్లో ఇది ఎంతవరకు ఈ స్కామ్ ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాండల్ని కేంద్ర ప్రభుత్వం బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఎంతవరకు ఆకర్షిస్తుంది, ఎందుకంటే ఇందులో నగదు ప్రస్తావన 1000 కోట్ల రూపాయల నగదు ప్రస్తావన ఉంది కాబట్టి ఎంతవరకు ఉంది. ఇకనైనా దీని మీద ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ మాట్లాడుకోవడం తప్ప ఎక్కడ చర్యలు కనిపించవు మనకి. దీంతో ఇక ముందుకు కదులుతుందా అనేది ఒక పెద్ద చర్చ. సో దీని మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీకృష్ణదేవరాయలు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ అని అనుకోవడమే తప్ప అఫీషియల్గా ఇక్కడెక్కడ జరగల. ఎలక్షన్ అప్పుడు పురంధేశ్వరి గారు ఇదే 99,000 కోట్లు మీరు ప్రస్తావించిన దాన్నే ఆవిడ కూడా రాష్ట్రపతి గారికి ఇచ్చారు. తర్వాత ఇంకా చాలా చర్చలు జరిగినాయి దీని మీద. బట్ నిన్న మీరు సోదాహరణంగా పార్లమెంట్కి వివరించే ప్రయత్నం చేశారు కదా, అందులో మీరు లేవనెత్తింది 99,000 కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగితే అందులో జస్ట్ 800 కోట్లు 900 కోట్లు మాత్రమే డిజిటల్ జరిగింది అని. అంత స్కామ్ని మీరు ఎలాగా దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు? 99,000 కోట్లు మొత్తం సేల్ జరిగితే 5 సంవత్సరాల్లో 650-660 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీల్లో జరగడం జరిగింది. మిగతాదంతా కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది. అది పూర్తిగా ఓపెన్ డాక్యుమెంట్, దానిలో ఏమీ పెద్ద సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు, అది క్లియర్గా కనిపించేదే. అయితే దీంట్లో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 2018 నుంచి 2024 దాకా మీరు కానీ నేను కానీ అందరం కూడా యూపీఐ వాడుతూ ఉన్నాం. ఫోన్పే అనో ఇంకొక యాప్ అనో వాడుతూ ఉన్నాం. విపరీతంగా పెరిగింది వాట. చివరికి కొబ్బరి బోండం కొనుక్కున్నా బయట 10 రూపాయలు ఉన్నా యూపీఐ పెట్టి పే చేస్తూ ఉన్నాం. చివరికి రోడ్డు మీద ఉన్న బెలూన్ లాంటిది కొన్నా కానీ యూపీఐ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. అంత ఉన్నదప్పుడు ఎందుకని ఇంత 99,000 ఆడ్ చిల్లర మొత్తం ట్రాన్సాక్షన్ అయితే 600 మాత్రమే ఎందుకు డిజిటల్లో జరిగింది? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మిగతా 99,000 కోట్ల దాకా ఎందుకని క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది ఆలోచించాలి. అయితే దీని మీద గతంలో కూడా అదే నేను చెప్పాను కదా ఇందాక, పురంధేశ్వరి గారు కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ఇంకా వేరే డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సబ్జెక్ట్ కరెక్షన్ నాకు కొంచెం ఐడియా ఉంది. అప్పటి నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. ఇప్పుడు మీరు పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద దృష్టి సారించే అవకాశం ఉందా? ముందుగా దీని గురించి ఇప్పుడు సిట్ అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్లో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కేసుని. ఎందుకు మొదటగా
బ్రూవరీస్ దగ్గర కానీ డిస్టిలరీస్ దగ్గర కానీ ఏ 2018 దాకా ఏవేం బ్రాండ్స్ అప్పటిదాకా రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు, 2019 నుంచి ఏ బ్రాండ్స్ అమ్మారు, ఎందుకని ఆ ముందు అమ్ముతున్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా తీసేయడం జరిగింది, కొత్త బ్రాండ్స్ ఎందుకు రావడం జరిగింది, కొత్త బ్రాండ్స్ వచ్చినప్పుడు అవి ఏ డిస్టిలరీస్లో ప్రొడ్యూస్ చేశారు, ఆ డిస్టిలరీస్ని దేని గురించి ఏ విధంగా వాడుకున్నారు, ఎంత రేటుకి ప్రొడ్యూస్ చేశారు అనేది ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇదన్నీ ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. కేసు ఒక విషయం, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ట్రైల్ అంతా కూడా మొత్తం రన్ చేయాలి. ఇదంతా రన్ చేసి చివరికి మళ్ళీ ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కొనడం జరిగింది. కొని మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి కేవలం గవర్నమెంట్ నడుపుతున్న షాప్స్లోనే ఇవన్నీ కూడా అమ్మటం జరిగింది. అమ్మినప్పుడు ఎందుకు గవర్నమెంట్ నడుపుతున్న దాంట్లో ఇప్పుడు మీరు చూసినా నేను చూసినా దేనికి వెళ్ళినా గవర్నమెంట్ దాంట్లో ఇట్స్ ఆల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, దాంట్లో ఎందుకు ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేది. ఒకవేళ గవర్నమెంట్ షాప్స్ పంపించిన అన్ని కూడా ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి కొన్ని పంపించినాయనా, కొన్ని మాత్రం స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ పంపించారు, మిగతాదన్నీ కూడా ఏమైనా వేరేగా పంపించారు. ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలి, దీనికి అన్నిటి కూడా లింక్స్ తీయాలి. కాబట్టి సిట్ అనేది ఒక రోజులో 2 రోజుల్లో వెంటనే ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు అన్ని విషయాలు రావు, దీనికి కొద్దిగా టైం పడుతుంది, అందుకని వెయిట్ చేస్తాం. నేను అదే అడుగుతున్నాను. నేను అడగడానికి కారణం కూడా ఏంటంటే ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం నా లైవ్ షోకి, ఆల్రెడీ ఇక్కడ స్టేట్లో మీ కూటమి ప్రభుత్వం దాని మీద ఒక సిట్ వేసింది, సిట్ దర్యాప్తు చేస్తోంది కదా. ఈ సందర్భంలో మీరు దాన్ని పార్లమెంట్లో ఈ ఇష్యూని రైజ్ చేశారు అంటే దీని వెనుక ఒక ఆలోచన ఉంటుంది. అది మీ పార్టీ ఎజెండా అయి ఉండొచ్చు, లేదా కూటమి ప్రభుత్వ ఎజెండా అయి ఉండొచ్చు, ఎన్డీఏ ఎజెండా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ లేవనెత్తారు పార్లమెంట్లో అంటే ఏంటి దాని వెనుక ఉన్న ఈ సందర్భంలో లేవనెత్తడంలో మీ ఆలోచన ఉద్దేశం ఏంటి? దీని ముఖ్యంగా లేవనెత్తడానికి కారణం ఏమిటంటే ఈ దర్యాప్తు అనేది ఒక కొలికి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి సంబంధించి మొన్న కూడా మీరు చూశారు, ఈ మధ్య మీరు న్యూస్లో కూడా చూసుంటారు, ఎక్కడో ఒక డిస్టిలరీ నుంచి 200 కోట్లు 300 కోట్లు పెట్టి బంగారం కొన్నారని కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఒకటి నిజాలు బయటకు వస్తూ ఉన్నప్పుడు దీన్ని మనం వచ్చి పార్లమెంట్లో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో దాన్ని మాట్లాడితే దానికి అందరూ కూడా ఈ ఎలక్షన్ సమయంలో 2024 ఎలక్షన్ సమయంలో ఈవెన్ కేంద్ర మంత్రులు వచ్చిన వారు కూడా మాట్లాడారు, నడ్డా గారు మాట్లాడారు, అమిత్ షా అందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. కేవలం ఒకళ్ళిద్దరే కాదు, అందరికీ తెలుసు ఈ విషయం గురించి. దీన్ని మొన్న ఢిల్లీ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కూడా ఢిల్లీ మద్యం స్కామ్ మాట్లాడారు. కానీ దానికంటే కూడా దాదాపు 10 రెట్లు అయిన ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్ గురించి మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావించి ఇది ఒక కొలిక్ వస్తున్న ఇన్వెస్టిగేషన్ని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే నిన్న జరిగింది ఏదైతే ఉందో ఫైనాన్స్ బిల్లులో ఇవన్నీ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి. ఫైనాన్స్ బిల్లులోని ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. ఏదైనా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కావాలని రావాల్సిన డబ్బులు ఆదాయానికి గండిపట్టడం కానీ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. మీకు తెలిసిందే, మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఫైనాన్షియల్గా డెఫిసిట్లో ఉన్నాం. దాదాపు 18,000-19,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నాం. అటువంటిది ఒక్క మద్యం స్కామ్లోనే మనం 18,000 రూపాయలు పోగొట్టుకున్నాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని పోగొట్టున్నాం. దాంతో ఇదిగోండి మాకు డెఫిసిట్లో ఉన్న స్టేట్ని మమ్మల్ని ఆదుకోండి అని ఒకవైపు చెప్తూనే మరోవైపు చెప్తున్నాం, అమ్మా ఇది డెఫిసిట్తో పాటు మిస్మేనేజ్మెంట్ కూడా జరిగింది, ఈ మిస్మేనేజ్మెంట్ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా రాష్ట్రానికి మాకు ఈ విధంగా లాస్ట్ 5 yearsలో ఈ మద్యం దాంట్లో ఈ విధంగా మాకు ఎక్సైజ్ పాలసీ వల్ల ఇలా డబ్బులు పోయినాయి. కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని మాకు ఏదైతే మీ సాయం అందిస్తా ఉన్నారో దాన్ని కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని మాకు అందించండి అని చెప్పి కోరటం జరిగింది. అయితే మీరు ఈ సందర్భంగా కొంచెం ఆసక్తికరమైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లేకపోతే బాగా పాపులర్ అయిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప ఆ సినిమాల కంటే కూడా ఎక్కువ వసూళ్లు జరిగాయి అన్నారు. ఆబ్వియస్లీ లిక్కర్ సేల్స్ అనేది అన్నిటికంటే ఎక్కువ జరుగుతాయి, అందులో డౌట్ లేదు. మీరు దేని దృష్టిలో పెట్టుకుని వసూళ్లు జరిగాయి అంటే స్కామ్లో అంత జరిగిందనా లేకపోతే ఎట్లా, మీ కాన్సెప్ట్ ఏంటి? అంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళం అంటే ముఖ్యంగా ఢిల్లీలో అందరూ కూడా గుర్తించేది కొద్దిగా గర్వంగా మనం చెప్పుకునేది ఈ మధ్య కాలంలో ఏమున్నాయి అంటే మన సినిమాలు అనేవి మిగతా బాలీవుడ్ మిగతా ఎంత ఆడినా ఆడకపోయినా మనమే అద్భుతంగా ఆడుతున్నాయి. కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆస్కర్ అవార్డులు కూడా రావడం జరుగుతూ ఉంది. దానికి మనం ప్రసిద్ధి చెందిన వాడివి. మీరు విన్నారు ఇప్పటిదాకా, ఏది 1,500 కోట్లు 1,800 కోట్లు 2,000 కోట్లు ఆర్ఆర్కి వచ్చింది, ఇంకోటి
ఇంకో సినిమాకి వచ్చింది, ఇంకో సినిమా వచ్చింది. కానీ దానికంటే కూడా ఎక్కువగా వసూలు వచ్చినది మద్యం స్కామ్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందో దాంట్లో ఇంకా ఎక్కువ వచ్చినాయి. దాదాపు 4,000 కోట్లు ఆ పైనే రావడం జరిగింది అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పడానికి అది చెప్పడం జరిగింది. రెండోది, ఎలాగైతే సినిమాల్లో ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అలాగే దీంట్లో కూడా ఈ మద్యం స్కామ్లో కూడా ప్రీ ప్రొడక్షన్ ఒకటి ఉంది, ప్రొడక్షన్ ఒకటి ఉంది, అలాగే డిస్ట్రిబ్యూషన్లో ఈ మూడిట్లో కూడా ఏ విధంగా ఈ స్కామ్లో ఏ విధంగా అన్ని చోట్ల కూడా హస్తగతం చేసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకోవాల్సి వచ్చింది. 18,000 కోట్ల దుర్వినియోగం జరిగింది 5 ఏళ్లలో అన్నారు కదా, అదేంటది, అది ఎలా? రావాల్సిన ఆదాయం ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఉందో దాన్ని ఎక్సైజ్ చూసుకుంటే 2018 పన్ను రూపంలో ఏదైతే రావాలో, ఎందుకంటే ఇప్పుడు డిస్టిలరీస్కి అది ఆ విధంగా వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తేనే కదా వాళ్ళు బయటకు తీసి ఈ డబ్బులు ఇవ్వగలిగింది. 4,000 కోట్ల రూపాయలు కానీ 5,000 కోట్ల రూపాయలు కానీ బయటకు తీయాలంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చారు. ఆ లబ్ధికి చేకూర్చే క్రమంలో ఈ 18,000 కోట్లు అనేది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో గండిపడింది. ఓకే, దాంతోపాటు మీరు ఇంకొక అంశం గట్టిగా చెప్పింది ఏంటంటే, ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద పేరు వచ్చిన స్కామ్ లిక్కర్ స్కామ్. అందులో ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఇంకా చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్సీ గారు, కవిత గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఏపీ నుంచి కొంతమంది లీడర్లు ఉన్నారు, అందులో ఒకళ్ళిద్దరు టీడీపీలో కూడా చేరారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇంత పెద్ద, ఇది బాగా ఫెమిలియర్ కేసు. లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ అన్న పేరు వచ్చింది దానికి. కానీ మీరు అన్నది ఏంటంటే, అసలు దీంతో పోల్చుకుంటే అది పీనట్, అది మా దగ్గర జరిగిన స్కామ్తో పోల్చుకుంటే అన్నారు. ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఏపీ స్కామ్ చాలా పెద్దది, చాలా చాలా లక్షల కోట్ల దీంతో పోల్చారు కదా, అది ఎలా కంపేర్ చేశారు, ఏంటి మీ వ్యూ ఏంటి? ఢిల్లీ స్కామ్లో మీరు ఒకసారి ఏదైతే ఈడీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో డాక్యుమెంట్, దానిలో చూస్తే ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లో హవాలా రూపంలో జరిగింది 100 కోట్లు 110 కోట్లు ఎంతో మెన్షన్ చేయడం జరిగింది. 100 కోట్ల దాకా నగదు చేతులు మారింది, 37 కోట్లు కూడా అన్నారు. అది చాలా తక్కువ. కానీ ఇక్కడ దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల దాకా ఈ నగదు అనేది కేవలం చేతులు మాత్రమే కాదు, దేశం కూడా దాటి వెళ్ళిపోయింది. ఇది కృష్ణదేవరాయలు గారు, నగదు దేశం దాటి వెళ్ళడం అనేది చాలా మేజర్ ఇష్యూ కదా. డెఫినెట్గా ఇది మా మనీ లాండరింగ్ వాటన్నిటిని, ఫెమా యాక్ట్స్ని, అట్ ది సేమ్ టైమ్ ఈడీని, వీటన్నిటిని అట్రాక్ట్ చేస్తాయి కదా. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కో ఎక్కడికో తీసుకెళ్లారు అన్నారు. మొత్తం మీద 4,000 కోట్ల రూపాయల పైబడి దేశం దాటించారు అన్నారు. ఇది ఎలా జరిగింది, ఈ మోడస్ ఆపరెండా ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఇది నా ఇన్వెస్టిగేషన్ అనే దానికంటే కూడా ఇది ముఖ్యంగా సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా సిట్ వాళ్ళు ఏదైతే అప్పుడప్పుడు కొన్ని బయటికి వదులుతా ఉన్నారు, మీ వాళ్ళకి కూడా, మీకు కూడా, మీడియా వాళ్ళకి కూడా మీకు కూడా తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు తెలిసింది ఏమిటంటే, దాదాపు 2,000 కోట్ల రూపాయల దాకా ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఏదైతే ఒక హైదరాబాద్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి యాజ్ ఆఫ్ నౌ అయితే పొలిటికల్ కనెక్షన్ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎవరు ఊహించిన కంపెనీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్కి మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి అనే అతను అందరికీ తెలుసు, ఫ్యామిలీకి బాగా దగ్గర, వైఎస్ ఫ్యామిలీకి బాగా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. ఆయనతో పాటు జైల్లో కూడా ఉన్నాడు కొన్ని రోజులు అప్పట్లో. సో ఇతని ద్వారానే వెళ్ళినట్టుగా బహుశా సిట్, మీరు చెప్పినట్టుగా సిట్ దర్యాప్తులు తేలి ఉండవచ్చు. అది ఏ కంపెనీ, అది ఆ కంపెనీ ఓనర్గా సునీల్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా ఉన్నారా ఆ కంపెనీలో డైరెక్టర్లు గానో, లేకపోతే ఇంకో రకంగానో? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఏదైతే సిట్ బయటికి పెట్టాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా, ఆ పేరు అవన్నీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో అంటే ఆ డీటెయిల్స్, పేరు అన్ని బయటకు రాకుండా మనం మాట్లాడలేం. కానీ బట్ ఒకటైతే, ఆ సునీల్ రెడ్డి అనే వ్యక్తికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఎటువంటి వాటా కానీ, డైరెక్టర్ పొజిషన్ కానీ అటువంటిది ఏం లేదు. ఓకే, తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అంటే రిక్వెస్ట్ పెట్టారు కేంద్రం ముందు, పార్లమెంట్లో మీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టారు అంటే, దీని మీద ఈడీ దర్యాప్తుని జరిపించాలి, ఈడీ దర్యాప్తుకు ఆదేశించాలని కూడా మీరు అడిగారు కదా. ఏంటి ఈడీ అంటే గవర్నమెంట్ రియాక్షన్ ఏమైనా కనపడిందా రిప్లైలో కానీ, లేకపోతే
నిన్న కదా మీరు మాట్లాడింది, ఎలా ఉంది రియాక్షన్, ఎలా ఉంది? ఇది ఎందుకంటే సిట్ అనేది దాని పరిధి ఒక Limited గా ఉంటుంది. ఒకటి మాత్రం దాకా ఉంటుంది. ఎక్కడ రాష్ట్రం లిమిటెడ్ లాగా ఉంటుంది. ఒక దేశంలో చేయగలదు, ఆంధ్ర రాష్ట్రం చేయొచ్చు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళి ఏమన్నా చేసుకుని రావచ్చు ఇన్వెస్టిగేషన్. కానీ ఒకసారి మనీ లాండరింగ్ అయ్యి బయటికి వేరే దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత సిట్ పరిధి అనేది అక్కడ దాకా ఉండదు. అది ఎంక్వైరీ చేయాలన్నా, అది దాని గురించి డీటెయిల్స్ తీసుకురావాలన్నా అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది 2000 కోట్ల దాకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్లో వీళ్ళు ముఖ్యంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా బయటికి పంపించారు. దీన్ని మనం పూర్తిగా చేయాలి అంటే కనుక ఈడీ కూడా ఇన్వాల్వ్ అయితే కరెక్ట్గా డీటెయిల్స్ వస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీరు పదవీ కాలం ఉండగా కూడా ఒక ఎంపీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించారు అని అన్నారు. బహుశా విజయసాయి రెడ్డి గురించి అనుకుంటా. దానికి దీనికి లింక్ ఏంటి? దానికి దీనికి లింక్ ఏంటంటే ఆయన మొన్న కూడా మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నారు కదా. దానికి దీనికి లింక్ ఏంటంటే దీంతో నాకు సంబంధం లేదు, ఆయన నా పేరు ఇరికిస్తా ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారు కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారే నా పేరుని ఇరికిస్తా ఉన్నారు అనేది ఆయన వాదన. అది దీని నుంచి నాకు సంబంధం లేదు, నేను ఉన్నంతసేపు నన్ను ఈ కేసులో నా పేరు అనవసరంగా ఇరికిస్తారు అనే ఆలోచనతో ఆయన రాజకీయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ స్కాముల్లో తనని ఇరికిస్తారనే భయంతో వెళ్ళిపోయారు అనేది ఒక అబ్జర్వేషన్, అంతేనా? అఫ్ కోర్స్ ఆయన కూడా అదే అన్నాడులే, ఆయన కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి కూడా మీరు చెప్పిన దాంట్లో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెజిమ్ అంతా కూడా దేశమంతా అమ్మే బ్రాండ్స్, ప్రపంచమంతా అమ్మే బ్రాండ్స్ ఏపీలో కనపడవు, ఏపీలో అమ్మే బ్రాండ్స్ ప్రపంచంలో ఎక్కడా కనపడవు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. అయితే అందరూ అనుకున్నది ఏంటంటే వేరే బ్రాండ్స్ అమ్మే కంపెనీస్ని రాకుండా భయపెట్టి బెదిరించి, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో కమిషన్లు అడగడం వల్ల వాళ్ళు రాలేదు, వీళ్ళు సొంతంగా వీళ్ళు అప్పటికప్పుడు వీళ్ళు సొంతంగా బెవరేజెస్ అని లాక్కుని, వేరే డిస్టరీస్ లాక్కుని వీళ్ళు తయారు చేసి అమ్మారు అనేదే చాలా మందికి తెలుసు. కానీ మీరేం చెప్పారనంటే చాలా చీప్గా ఇవ్వాలి మద్యం, తక్కువ ధరకి అమ్మాలి మా దగ్గర అని వాళ్ళకు కండిషన్ పెడితే వాళ్ళు చాలా అంత తక్కువ ధరకి అమ్మలేక పెట్టకుండా వెళ్ళిపోయారని, అప్పుడు వీళ్ళు తయారు చేసి వీళ్ళు ఎక్కువ ధరలకు అమ్మారనేది మీరు కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది. నేను మొదటి నుంచి అందరం ఫాలో అవుతున్నాం కదా దీన్ని. ఇది సంథింగ్ న్యూ. ఏంటది అంటే అంత చీప్గా అమ్మమని అన్నమాట, వాస్తవమేనా వాళ్ళని? బేసిక్గా అది నేరేషన్ బిల్డ్ చేయడం జరిగింది. ఏదో చేస్తే బ్యాన్ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, బ్యాన్ చేయకపోతే కనుక అత్యధిక ప్రైసులు పెడతాము ఎవరికి కామన్ మ్యాన్కి అందకుండా అనేది ఒక నేరేషన్ బిల్డప్ చేయడం జరిగింది. అదే ఇందాక చెప్తా ఉన్నాం కదా, సినిమాలో లాగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ ఆ నేరేషన్ బిల్డప్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అనేది ఇదంతా కూడా నేను చెప్తా ఉంది కదా, సిట్ రిపోర్ట్ వాళ్ళు బయటగా వాళ్ళు ఇస్తున్న డీటెయిల్స్. ఆ నేరేషన్ అంతా బిల్డ్ చేసిన తర్వాత సెకండ్ చేసింది ఏమిటి అంటే దాన్ని ఆ కంపెనీస్ మీద రుద్దటం స్టార్ట్ చేశారు. ఇదిగో ఈ పద్ధతిలో చేయాలి అని. ఎటువంటి కండిషన్స్ అంటే వారికి అలివి కాని కండిషన్స్, వాళ్ళు పని చేయలేని కండిషన్స్, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉండలేని కండిషన్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది. పొమ్మను కూడా పొగబెట్టడం జరిగింది. పొమ్మను కూడా పొగబెట్టేటప్పటికి మేము చేయలేమండి ఇక్కడ వ్యాపారం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే డిస్టిలరీస్లో ఆ మద్యం తయారవుతా ఉందో అదే డిస్టిలరీస్ని ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అవి ఖాళీగా ఉంటాయి కదా, ఆ ఖాళీగా ఉన్న డిస్టిలరీస్ని తీసుకొని ఇదిగోండి మీరు ఎలాగో ప్రొడ్యూస్ చేయట్లేదు, కంపల్సరీ ఈ డిస్టిలరీస్ మాకు కావాలి అని చెప్పి తీసుకొని దాంట్లో ఈ మద్యం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ స్కామ్ జరిగిందనేది క్లియర్గా కనబడుతోంది. ఎందుకంటే ప్రపంచం అంతా మీరు ఇందాక అన్నట్టుగా కూరగాయల షాపులో, టీ షాపుల్లో, పాన్ షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్లు పెట్టేసి డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే 99,000 కోట్ల విక్రయాల్లో కేవలం 600-700 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ జరిగింది, మిగతా అంతా నగదు జరిగిందంటేనే ఇట్స్ ఎ స్కామ్, నో డౌట్. ఇది ఎంతవరకు పార్లమెంట్ని, మీరు మాట్లాడిన లోక్సభని అట్రాక్ట్ చేయగలిగింది ఈ పాయింట్? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అందరికీ అది చెప్పాను, ఇది ఒక కేస్ స్టడీ లాగా మీరు చూడొచ్చు. ఇది ఏ విధంగా అయితే ముందే పూర్తిగా
ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా మొత్తం కూడా ఏ విధంగా మొత్తాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది అనేది ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ బయటికి పంపించి ఏ విధంగా క్యాప్చర్ చేయడం జరిగింది అనేది ఇది ఒక కేస్ స్టడీ. దీన్ని మీరు అందరూ కూడా వినాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈరోజు నిన్న చాలా మంది వచ్చాడు కదా, అసలు నిజంగా ఎంత జరుగుద్దా, ఇంత అవకాశం ఉందా ఈ ఎక్సైజ్ దాంట్లో ఎంత చేస్తారా అనేది వాళ్ళు కూడా నిజంగా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా చూడటం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఎక్కువ మంది అడగటం జరిగింది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు అమిత్ షా గారిని కలిశారు. బహుశా ఈ విషయమే అని నేను అనుకుంటున్నా. నా ఇదేంటంటే మీరు ఈ విషయంలోనే అమిత్ షా గారిని కలిసి ఇవాళ కలిశారని అనుకుంటున్నాను. దీని ఫాలోఅప్ కోసమే, ఎందుకంటే మీరు పార్లమెంట్లో ఈడీ దర్యాప్తుకి ఇవ్వాలని అడిగారు కదా, ఈ స్కామ్ మీద ఫాలోఅప్ కోసమే అమిత్ షా గారిని కలిశారా, ఇంకా వేరే డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో వేరేదేదో విషయం ఏదో మాట్లాడాల్సి వస్తే వెళ్ళి కలవటం జరిగింది. ఓకే, పోనీ ఇది కాకపోయినా ఇక దీన్ని ఇలా వదలకుండా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అఫ్కోర్స్ మీరు టీడీపీ లీడర్గా ఉన్నా కూడా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లేదా ఎన్డీఏ దీన్ని ఎంత సీరియస్గా ఫాలోఅప్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే ఏదో అట్లా ఒక రాయేసి వదిలేయడం కాదు కదా, దాన్ని తెగేదాకా లాగాలి, తెంపాలి కదా. తప్పకుండా దీన్ని ఫాలోఅప్ చేస్తాం, దీన్ని కంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఏదో మనం మాట్లాడి గాల్లో చేస్తే అది అవ్వదు. అంతా కూడా ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది ఉందో అది A to Z అనేది మొత్తం కూడా తీయాల్సిన అవసరం అది ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మాత్రమే ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఉండాలి. అంతేగాని ఏదో కక్ష సాధింపుగా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి లేకపోతే ఏమన్నా ఇది చేయాలని చెప్పి అది చేయాలని చెప్పి చేస్తే అది మంచి పద్ధతి కాదు, అది ఎవరు కూడా హర్షించరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, క్లియర్ కేస్ ఆఫ్ ఇక్కడ స్కామ్ అనేది క్లియర్ కేసుగా కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ప్రూఫ్స్తో సహా మనం కోర్టులో నిలబడే విధంగా మనం ముందుకు వెళ్తేనే ఇది కరెక్ట్. కానీ ఏదో హాఫ్ హార్టెడ్గా చేసేసి దాన్ని ఏదో కక్ష సాధింపుగా చేయడం కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారు కూడా ఏ విషయంలో అయినా అదే మాటలో ఉన్నారు. చిన్న విషయాలు కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీలు వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేస్తే అయ్యా మీరు అనవసరంగా కక్ష సాధింపులు వాటి మీద టైం స్పెండ్ చేయమాకండి, మీకేమైనా నిజంగా ప్రూఫ్స్ ఉండి అంతా ఉంటే కనుక మీరు కేసు పెట్టండి, తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. ఇది కూడా అంతే తీసుకుంటాం, తప్పకుండా దీన్ని కంక్లూడ్ ఏదా ఫాలోఅప్ చేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల రెజ్యూమ్ అంతా కూడా స్కామ్ల పుట్ట అనేది చాలా బయటకు వస్తూ ఉంటాయి. లిక్కర్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, మట్టి కానీ, ఇంకే ఒకటి కాదులే, ఏదైతే టచ్ చేసినా అందులో అవినీతి స్కామ్లే బయటపడుతూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు కొన్ని స్కామ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంక్వైరీలకు వేసింది, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. అందులో ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించి అయితే అప్పుడున్న బెవరేజ్ కార్పొరేషన్ MD వాసుదేవ్ రెడ్డి ఆయనని సస్పెన్షన్లో ఉన్నట్టున్నాడు బహుశా. దాని మీద కార్పొరేషన్ ఒకటి ఫ్లోట్ చేసి దాని మీద 25,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చారు కదా. ఇది కూడా పెద్ద స్కామే. మళ్ళీ 25 సంవత్సరాలకి దాన్ని తాకట్టు కూడా పెట్టేశారు. రాష్ట్ర ప్రజలు తాగే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి రుణం తెచ్చారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఈ కార్పొరేషన్ అనే దాన్ని పెట్టి అప్పు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించుకోబోతున్నారు? ఇది మీకు పెద్ద హడ్డిలే, ఇది ఎలా పరిష్కరించుకోబోతున్నారు? ఇది ముఖ్యంగా నిన్న మాట్లాడటానికి కూడా కారణం అదే. ఫైనాన్స్ బిల్ అనే దాంట్లో ఇది తీసుకొని మాట్లాడటానికి ముఖ్యమైన కారణం అదే. ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫైనాన్షియల్ బడ్జెట్లో ఉంది. అప్పులు కానీ లేకపోతే ప్రతి నెల ఎక్స్పెన్సెస్ కానీ ప్రతి నెల కూడా చూసుకోవాల్సి వస్తూ ఉంది. డబ్బు ఎటు నుంచి వస్తా అని చెప్పి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఆదాయం వచ్చే దాంట్లో ఇలా గండి కొట్టడం అనేది, ఈ గండి కొట్టడం వల్ల ఆదాయం ఎవరికి నష్టం జరుగుతుంది? దీనివల్ల ఈ 18,000-19,000 కోట్లు ఉంటే మనం హెల్త్ కేర్లో బాగా చేయొచ్చు, ఎడ్యుకేషన్లో బాగా చేయొచ్చు, రోడ్స్ బాగా చేయొచ్చు, ఇలా వేరు అవెన్యూస్లో మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అటువంటిది ఇవన్నీ గండి కొట్టడం వల్ల అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏం చేయలేకపోతాం, ఏమన్నా స్కీమ్ పరంగా ఏమన్నా కొత్తగా ఇవ్వాలి అంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఇది అంతా కూడా ఏదో ఒకళ్ళిద్దరికి లబ్ధి చేకూర్చడానికి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఆదాయాన్ని ఏదైతే
కప్పిపుచ్చుకోవాలో, ఆదాయాన్ని ఏదైతే మనము మళ్ళీ తెచ్చుకోవాలో దీని గురించి కేంద్ర ప్రభుత్వంతో కూడా నిన్న మాట్లాడటం గారికి అదే కారణం. మా పరిస్థితి ఇది. మేము మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత దీన్ని పారదర్శకంగా చేస్తా ఉన్నాం. దీన్ని అన్ని విధాలుగా కూడా బ్లాక్ అండ్ వైట్లో చేస్తూ ఉన్నాం, క్లియర్గా చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న వనరులు బాగుపడాలి, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు చేతునివ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రెజ్యూమ్లో చాలా స్కాములు జరిగాయని ఇప్పుడే మనం అనుకున్నట్టుగా చాలా వాటి మీద జరిగిన ఇన్వెస్టిగేషన్స్లో ఎవరెవరు అధికారులకి లేదా చోటా మోటా లీడర్లకి, సెకండ్ గ్రేడ్ లీడర్లకి కొంతమందికి కన్ఫైన్ అయింది. ఇప్పటివరకు డైరెక్ట్గా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేది ఓపెన్గా తెలుసు. కానీ అక్కడికి టచ్ చేయదు ఏ ఇన్వెస్టిగేషను. నిన్నటి మీ ప్రజెంటేషన్ పార్లమెంట్లో మీ ప్రజెంటేషన్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి హిట్ చేసింది. ఆయన టార్గెట్ కానీ మీ ప్రజెంటేషన్ అంతా సాగింది. సో ఇక్కడ నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి పాపాల పుట్ట బద్దలవబోతోంది అని అనుకోవచ్చా ప్రజలు కానీ బాధితులు కానీ? తప్పకుండా ప్రూఫ్స్ ఉంటే కనుక సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి ఎవరైనా ఒకళ్ళే కదా. అంతే చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా అనుభవించాల్సిందే. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ హైకోర్టు జడ్జి ఒక ఆయనది ఇక్కడ ఏదైతే ఇష్యూ అయిందో, ఢిల్లీలో ఇష్యూ అయిందో, ఆయన్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరైనా ఒకటే చట్టం ముందు, ఎవరు అతీతులు కాదు, ఎవరేం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనికి పూర్తిగా ప్రూఫ్స్ ఉంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇక మీ వ్యక్తిగతమైన విషయానికి వస్తాను. విడుదల రజనీ గారి కాల్ లిస్ట్ తీయించారు మీరు, ఆవిడ్ని టార్గెట్ చేశారని, ఆవిడ వెంటంటే ఐ మీన్ పొలిటికల్గా ఆమెను టార్గెట్ చేసి సతాయిస్తున్నారు, వేధిస్తున్నారు అని ఆమె మీ మీద మిమ్మల్ని నేమ్ చేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏంటి దాని మీద మీరు అఫ్కోర్స్ నేను కొంత చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, బట్ ఎనీవే ఎందుకు అంతగా మిమ్మల్ని ఎందుకు నేమ్ చేస్తున్నామే? ఒకటి నేను నిన్న క్లారిటీగా చెప్పాను, మా ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని కాదు. రెండవది, ఎందుకు నాతో ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది అంటే, ఒకటి ముఖ్యమైనది ఏమిటంటే ఎప్పుడూ కూడా నా దగ్గరికి ఇదిగో నాకు ఇబ్బంది జరిగింది అని వస్తే నేను తప్పకుండా దానికి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి పసుమర్రు అని ఒక గ్రామం ఉంది చిరుకూరుపేటలో. అక్కడ నుంచి రైతులు వచ్చారు నా దగ్గరికి 4 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం భూముల్ని కొంటా ఉన్నారో ప్రభుత్వం, ఆ రోజు వచ్చారు. వచ్చి సార్ మేము భూములు ఇస్తా ఉన్నాం, మేము ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నారు, కానీ భూములు ఇచ్చే దగ్గర మాకు డబ్బులు ఏదైతే రావాలో దాంట్లో మా దగ్గర నుంచి 10% నుంచి 20% దాకా మాతో చెక్కుల రూపంలో లంచం తీసుకున్నారు సార్ అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. వస్తే 2-3 వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారా మీరు, ఇది డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లో పడతాయి డబ్బులు, దానికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మీ భూమి నమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని నేను అడిగాను. అడిగితే సార్ మమ్మల్ని బెదిరించారు సార్. నేను ప్రతి ఒక్క రైతుకి ఫోన్ చేశాను, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎవరిది వచ్చింది అందరికీ 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా అందరికీ డబ్బులు, ఇది ఇచ్చామా లేదా అనేది మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆవిడ ఇచ్చారా లేదా అనేది అందరికీ తెలుసు. మరి దీని గురించి చెప్పలేక, దీని గురించి ఇటువంటి ఇబ్బందులు నాతో ఉంటాయి. అందుకని కొద్దిగా నాతో అందరూ కూడా ఎవరైతే కొద్దిగా ఇటువంటి పనులు చేస్తారో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఇది ఉందంటే నేను తప్పకుండా ఆఫీసర్ ఫోన్ చేయటమో లేకపోతే సంబంధించిన వారికి ఫోన్ చేసి యాక్షన్ తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదే కాదు, నా ఎడవల్లి భూములు ఉన్నాయి. ఎడవల్లి భూముల్లో దాదాపు 450 ఎకరాలు 440 ఎకరాలు అనే వాటిని ఏదైతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వారిని మైనింగ్ కోసం అని చెప్పి 450 ఎకరాలని వారికి పీనట్స్ చిన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని పక్కకు తోలి అంతా కూడా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ పరంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అంటే దాన్ని మళ్ళీ ప్రైవేట్ వారికి లీజ్కి ఇచ్చుకున్న దానికి ఇవ్వడం. ఆ రోజు కూడా నేను వ్యతిరేకించాను. ఇవన్నీ బయటకి ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, ఆ రోజు వ్యతిరేకించా, అది క్లియర్ థింగ్. దానిలో మళ్ళీ ఇంక వేరేదేం లేదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మనం ఎందుకంటే ఎస్సీల దగ్గర ఇలా భూములు లాక్కోవటం అనేది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్తాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. వ్యతిరేకించాం. ఇలాంటి ఇబ్బందులు నాతో ఉంటాయి. ఇబ్బందులు నాతో ఉన్నప్పుడు ఏం ఫీలింగ్ వచ్చారంటే కృష్ణదేవరాయలు అనే వ్యక్తి
ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మన ఆటలు సాగు అనే దానికి వచ్చారు. కాబట్టి ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక విధంగా ఒకటి వెంకటకృష్ణ గారు, మనం ఎప్పుడూ కూడా స్నేహితుల్ని ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకుంటామో మన శత్రువుని కూడా అంతే జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. నాకు ఆవిడతో స్నేహం లేదు, ఆవిడతో శత్రుత్వం కూడా లేదు. నాకు ఓన్లీ ఉన్న స్నేహం ఏంటంటే ప్రజలతో ఉన్న స్నేహం అంతే. వారు ఏమైనా వచ్చి అడిగితే నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయినప్పుడు ఎదురు వాళ్ళు ఫీల్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న జాషువా గారు ఆయన కూడా దాన్ని ఏమంటారు, ఆయన వాంగ్మూలంలో చెప్పాడు, ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది, ఆమె మా మీద ప్రెషర్ పెట్టింది, అది చేయండి ఇది చేయండి అని ఆయన చాలా చెప్పాడు కదా. ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, క్లియర్ కన్ఫెషన్ ఇచ్చాడు ఆయన. ఆఫీసర్ ఆమె ఆధ్వర్యంలో అప్పుడు వాళ్ళ ఆఫ్కోర్స్ మీరు అక్కడే ఉన్నారు అనుకుంటే, అప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి అంత ఇదిగా కన్ఫెషన్ చేసిన తర్వాత కూడా ఆమె ఎందుకు ఇలా బ్లఫ్ చేస్తున్నారు? తెలిసి ఉండకపోవచ్చు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, అంతేనా? అందుకని బ్లఫ్ చేయబోయారు. యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది, ఆమె కూడా ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆ స్టేట్మెంట్ ఉంచారో లేదా తెలియదు. ఆమె కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఇదంతా నాకు సంబంధం లేదు, జాషువా చేశాడని చెప్పించింది. అవును, ఆయనేమో ఆయన చెప్తాడు. అదే అది ఇష్యూలో ఆవిడ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ స్టేట్మెంట్ మరి ఇప్పటిదాకా ఉంచలేదు. ఆవిడ కూడా జాషువా ఈ రెండిట్లో అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మ్యాక్సిమం మాట్లాడింది ఏమిటి అంటే, వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పెడతా అన్నారో ఆ రోజు నాకు ఫోన్ చేశారు, ఇలా వచ్చారండి మమ్మల్ని ఇబ్బంది. అసలు ఆ రోజు దాకా నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకేం తెలియదు. పెడతా ఉన్నారు మా మీద, స్టోన్ పేషెంట్స్ వారు ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు మాది చూడండి అంటే, నేను ఆ రోజు ఆఫీసర్స్తో మాట్లాడాను. అయ్యా సరే నిజంగా ఏమైనా ఉంటే తప్పకుండా వేయండి, ఫైన్ వేయండి, కట్టించుకోండి. కానీ అత్యధికంగా విపరీతంగా ఫైన్ వేసి వాళ్ళు కట్టమంటే స్టోన్ క్రషర్స్లో 10 కోట్లు 20 కోట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది దాంట్లో ఆయన జాషువా అదే రాశాడు, అంత ఎక్కడ అక్రమం జరగదు, అవినీతి జరగదు అనేది ఆయన కూడా రాశాడు. బట్ అంత ఉండదు, బట్ న్యాయంగా నిజంగా వాళ్ళు తప్పు చేస్తే డబ్బులు కట్టించుకోండి అని ఆ రోజు చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, ఇది ఏదైతే బెదిరింపు జరిగి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల నుంచి 2,50,00,000 దాకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అది ఉన్న వాస్తవం, దీంట్లో ఎవరు కూడా కాదనలేదు. ఇది యాజ్ క్లియర్ యాజ్ ఇది ఎంత నిజం అనేది ఊరంతా తెలుసు. చిలకలూరిపేటలో ఎవరిని వెళ్ళి అడిగినా తీసుకున్నారా లేదా అంటే ప్రతి ఒక్కరు చెప్పేది. దీంట్లో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, ఇది నాకు సంబంధం లేదు జాషువా చేయించని. ఆవిడే లెటర్ రాసింది ఏమని, వీళ్ళ మీదకి వెళ్ళండి, వీళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయండి, వీళ్ళ క్రషర్లో అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని ఆవిడే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అక్కడ జరిగి కేవలం నేను మధ్యలో న్యాయం చేయడానికి, అన్యాయం అయిపోకూడదు వీళ్ళు అని చెప్పి న్యాయం చేయడానికి మాత్రమే నేను ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఏదైతే ఇందాక పసుమరి గ్రామం విషయంలో ఇన్వాల్వ్ అయ్యానో, లేకపోతే అడవలి దానిలో దీంట్లో కూడా అదే ఇన్వాల్వ్ అయ్యాను. అన్యాయం చేద్దా బాబు, వాళ్ళు ఏదో నడుపుకుంటా ఉన్నారు అని. కృష్ణదేవరాయలు గారు, ఇంకొక 2 చిన్న క్వశ్చన్లే. అదేంటంటే, ఇప్పుడు మీరు కూడా అప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈవిడ మీద వస్తున్న ఆరోపణల వెనుక ఈవిడేనా చేసిందంతా, లేకపోతే ఈవిడ వెనక పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా? నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇట్లా ఎవరన్నా ఉన్నారా? తప్పకుండా ఇదంతా కూడా ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిందో, ఏదైతే ఒక ఎస్పీ 2040 దాకా సర్వీస్లో ఉన్న ఎస్పీ ఒక వాంగ్మూలం, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇచ్చిన దాన్ని తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఏసీబీ అనేది కేసు ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ ఏసీబీ అనేది కేసు ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత దీని నుంచి ఎలాగోలా బయటపడాలి అంటే, వెనక ఉన్నవారు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దీన్ని పూర్తిగా మీ ఎంపీ మీదే, మీ ఎంపీని దీనిలో అనవసరంగా ఇరికిస్తున్నాడు, అనవసరంగా అది చేస్తున్నాడు అని క్యారెక్టర్ అసోసియేషన్ చేయి, దొంగ అంటే నువ్వే దొంగ అనే విధంగా మాట్లాడు అనేది వెనకమాల నుంచి ప్రోద్బలం చేసి ట్రైన్ చేసి పంపిస్తే వచ్చి మాట్లాడినట్టున్నారు. రైట్, ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఇద్దరికి ఏమన్నా వేరే పొలిటికల్గా రైవలరీ కానీ, లేకపోతే ఇండివిజువల్ రైవలరీ కానీ, నియోజకవర్గం పరంగా కానీ, లోకల్ పొలిటికల్ రైవలరీ ఏమన్నా ఇద్దరికి ఉందా? ఇందాక చెప్పాను కదండి,
మన స్నేహితుల్ని ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటామో మన శత్రువులను కూడా అంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. Of course, అది మీ నేచర్, ఆవిడ నేచర్ అయి ఉండకపోవచ్చు కదా. ఆమెతో నేను ఇందాక చెప్తా ఉన్నాను కదా, మేబీ ఇబ్బంది, నాతో ఇబ్బంది ఏమిటంటే ఏమన్నా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకొకటి చేయాలి అంటే కనుక నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నా దగ్గర రాకపోతే నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ విధంగా ఇబ్బంది జరిగిందంటే నేను రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయ్యే మనిషి ఉన్నప్పుడు తప్పకుండా అవినీతి చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆటలు సాగవు. కాబట్టి తప్పకుండా నాతో ఇబ్బంది ఉండొచ్చు. అది నా ప్రాబ్లం కాదు, అది వాళ్ళ ప్రాబ్లం మనం ఏం చేయగలం. ఓకే, దట్స్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణదేవరాయలు గారు. థ్యాంక్ యూ. రైట్, అది రావు శ్రీకృష్ణదేవరాయలు గారి వెర్షన్. లిక్కర్ స్కామ్ మీద ఆయన పార్లమెంట్లో చేసిన ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇక్కడ విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని ఆయన పైన చేస్తున్న కొన్ని ఆరోపణలు, ఆవిడ మీద వస్తున్న అక్రమాలకు ఆవిడ చేస్తున్న ఆరోపణలు, వీటి మీద ఆయన ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ అండ్ కౌంటర్ అటాక్ కూడా అనొచ్చు. దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటే అనడం కంటే కౌంటర్ అటాక్